తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి 3.5 సంవత్సరాలు గర్భగుడిలోకి మనం ఎన్ని జన్మలు ఎత్తినా స్వామివారి గర్భగుడిలోకి మనం వెళ్ళలేం. కానీ మనం పండించిన వస్తువు స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళింది. ఇలా నిరంతరం స్వామివారికి నైవేద్యం 3.5 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. కొండ కింద నుంచి చూస్తున్నప్పుడు నాకు పెద్ద అనుభూతి ఏమీ కలగలేదు. కొండ మీదకి వచ్చి ఇక్కడికి రాగానే తిరుమల భావం నాకు కలిగింది. మరి అక్కడ స్వామి మళ్ళీ ఎందుకు అవకాశం లేదో తెలియదు, కానీ ఇక్కడ జరుగుతున్న నమ్మకం నాకు కలుగుతుంది. 365 రోజులు 365 రకాల విత్తనాలతో మన స్వామివారికి నైవేద్యం జరగాలని స్వామివారిని కోరుకున్నాను. నేను వీసా దేవుడు అంటారు తెలుసా? ఒక స్వామిని మీరు తెలుసా? చిలుకూరు బాలాజీ. అంటే ఇక్కడ మేధో వర్గం అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోవటానికి స్వామిని అలా ఎంచుకొని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు స్పీడ్గా కదా. అంతా మేధోవర్గం వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు చేయాలి కదా. ఇక్కడ ఈ స్వామివారి దగ్గర మనం ఈ కొండ మీద సంతాన సౌఫల్య కేంద్రంగా ఈ స్వామివారిని మొక్కుకుంటే పిల్లలు పుడతారనేది స్వామివారిని నేను కోరుకున్నాను. ఎందుకంటే ఐటీలో ఉన్నవాళ్ళు, సమాజంలో ఉన్నవాళ్ళు, హిందూ ధర్మంలో 100కి 18 మంది పెళ్ళిళ్ళు అయినా కూడా సంతానం కలగట్లేదు. విత్తనంలో మహిమ ఉంది. అలాంటి విత్తనాలని మన చుట్టుపక్కల గ్రామాల్లో పండించి ఇక్కడ దాన్ని భక్తులకి అందుబాటులో పెట్టాలి. ఇది భారతదేశంలో ఏ దేవస్థానంలో జరగటం లేదు. మేము మా కార్యాలయంలో ఈ బియ్యం ఈ 18 సంవత్సరాలుగా అందుబాటులో పెట్టాం. 100 మందికి పిల్లలు పుట్టారు, 100 మందికి. దీంట్లో 16.5 సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. ఈ దివ్యక్షేత్రం చుట్టూ కూడా 7 గుట్టల్లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయని చెప్పారు ఆదిత్య గారు. అవి ఎలా కనుమరుగైపోతున్నాయో ఈ విత్తనం కూడా అలా కనుమరుగైపోయింది. అందుకని ఆ విత్తనాన్ని ఇక్కడ కేంద్రంగా చేస్తే స్వామిని మొక్కుకుంటాకు వచ్చిన వాళ్ళందరికీ ఆ స్వామి దగ్గరికి వెళ్తే మనకి పిల్లలు పుడతారు అనే దాన్ని ప్రాచుర్యం చేస్తే వాడు రేపు మన ధర్మానికి, మన వ్యవసాయానికి, మన అగ్రికల్చర్కి, కల్చర్కి ఉపయోగపడి మన దేశంలోనే ఉంటాడు. వీసా దేవుళ్ళలాగా బయటికి వెళ్ళడు. మన విత్తనం, మన పంట, మన సంస్కృతిని కాపాడటానికి ఇది కేంద్రం కావాలి. దీనికి నాకు సమయం ఉన్నప్పుడల్లా ఇక్కడ కార్యక్రమాలు చేద్దాం. విత్తనంలో ఉన్న మహత్యాన్ని మనం ఎవరూ తెలుసుకోలేదు. అంటే అన్నిటి మీద గ్రంథాలు ఉన్నాయి, కానీ అన్నిటి మీద ఎన్నో పుస్తకాలు రాశారు, కానీ మహనీయులు దేశీవాళి విత్తనంలో ఉన్న రహస్యాలని ఇంతవరకు ఎవరూ రాయలేదు. అది ఎందుకు జరిగిందో మరి ఈ భూమి మీద జరిగింది. కొంతమంది శ్రీనాథులు అలాంటి కొంతమంది కవులు కొన్ని విత్తనాల పేర్లు రాశారు, కానీ విత్తనంలో ఉన్న శక్తి మహత్యం గురించి ఎవరు ఎక్కడ చెప్పినట్టు దాఖలాలు ఎక్కడ లేవు. పాలేకర్ గారు కూడా చెప్పే దాంట్లో కొన్ని విత్తనాల పేర్లు చెప్తారు. ఇది ఒక పెద్ద మహాసముద్రం. ఆ విత్తనంలో ఏమేమి గుణాలు ఉన్నాయి, ఇది తింటే ఏం జరుగుద్ది అనే దాన్ని ఎవరైనా ఒక పుస్తకం తయారు చేస్తే భవిష్యత్తులో బాగుంటుంది. మేము ఒక 12-14 రకాల విత్తనాల మీద ల్యాబ్ టెస్ట్లో రిపోర్ట్ తీసుకున్నాం. వండటానికి ముందు, వండిన తర్వాత. విమ్టా ల్యాబ్స్ అనేది ఒక ప్రైవేటు సంస్థ, ఇంకొకటి కూడా ప్రైవేట్ సంస్థలోనే నేను చేయించాను. ఒక్కొక్క దానికి సుమారు 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏ లోపం ఉన్న వాళ్ళు దాంట్లో ఏమేమి ఉన్నాయనే దాని మీద ల్యాబ్ టెస్ట్ చేస్తారు. బిఫోర్ కుకింగ్, ఆఫ్టర్ కుకింగ్. వాళ్ళకి దేంట్లో వండితే దాని గుణాలు ఉంటా, దానికి కంచు గిన్నె ఇచ్చాము, కొండ ఇచ్చాము. రెండిట్లో వండినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి సెకండ్ టైం కూడా చేసిన తర్వాత మాకు రిపోర్ట్ ఇచ్చారు. అసలు వాళ్ళు నమ్మలేని విషయాలు దాంట్లో ఉన్నాయి. ఇది శాస్త్రీయంగా, అంటే ఇప్పుడు రుజువు కావాలి. ఈరోజు ఒక ఆయన ఎన్ఆర్ఐ నా దగ్గరికి వచ్చాడు యుఎస్ నుంచి. ఈ విషయం చెప్తే రిపోర్ట్స్ ఉన్నాయా అని అడిగాడు. ఆయన అడిగింది ఫస్ట్ వాళ్ళకి ఏంటి, పేపర్ కావాలి కదా. దీన్నే శాస్త్రీయత, ఇది నమ్మాలి. ఎందుకంటే మరి చదువులు అలా ఉన్నాయి కాబట్టి ఆడదారిలో కూడా మనం చెప్పాలి.
నిజానికి ఇది NIN వాళ్ళు చేయాలి. ఈ NIN వాళ్ళు చేయటానికి సంబంధించి తార్నాకాలో ఒకటి ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ టెక్నాలజీ. ఇది వాళ్ళు మన ప్రాంతాల్లో ఉన్న పంటలు ఏంటి, ఆ పంటల్లో ఉన్న గింజలు ఏంటి, ఆ గింజల్లో ఉన్న వాల్యూస్ ఏంటి చెప్పి భారత ప్రభుత్వానికి కానీ వ్యవసాయానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఒక నివేదిక ఇవ్వాల్సిన పని బాధ్యత వాళ్ళది. సరే, నేను నాకున్న మిత్రుల సహాయంతో ఒక 5-6 సంవత్సరాల క్రితం అక్కడికి వెళితే నేను ఒక 5 రకాల విత్తనాలు తీసుకువెళ్ళాను, ఇట్లా టెస్ట్ చేయండి అని. అధికారులు ఎవరు ఆసక్తి చూపలేదు. ఆయన తీసుకున్నారు కానీ టెస్ట్ చేయటానికి ఆసక్తి చూపించలేదు. ఇలాంటివి నా దగ్గర 365 రకాలు ఉంది అన్నాను. ఆయన ఏం పడ్డాడంటే, ఈ 5 చేస్తే అవి కూడా తెస్తాడు వీడు, ఇవన్నీ మాకు అదనపు పని. మేము వెళ్ళేసరికి అధికారి రూమ్లో లేడు, AC తిరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఆఫ్ చేయాలని అటెండర్ కన్నా ఉండాలి, అధికారి కన్నా ఉండాలి. అంటే అంత విధంగా ఉన్నారు. దీన్ని ఎలా తీసుకుంటారని నాకు అనిపించింది. 5 ఉంటే 5 ఉన్నాయండి, 5 చేసేవాడేమో. 5 వెనక 365 రకాలు ఉన్నాయి అనగానే ఇవన్నీ మళ్ళీ నెత్తిమే పెడతారని ఒక్కటి కూడా చేయలేదు ఆయన. మేము ఎవరిని అడగాలి? ఆయనే హెడ్ దానికి. ఇక వచ్చేసాం. తమిళనాడులో రాధాకృష్ణన్ ఆయన ఒక సెమినార్కి అటెండ్ అయితే అది ఒక 3-4 వేల మంది వచ్చారు ఆ కార్యక్రమానికి. ఇది ఎప్పుడు జరిగింది? సుమారు ఒక 12-13 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు ఆయన నన్ను పిలిచి, అంతమందిలో ఎందుకు పిలిచాడో, అందరూ తిరుగుతూ ఉన్నాం, పెద్ద యూనివర్సిటీలో జరుగుతుంది, పిలిచి ఒక గుప్పుడు గింజలు ఇచ్చాడు. ఆయన నాకు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. ఇది నువ్వు పండించు అన్నాడు. ఆయన పేరు రాధాకృష్ణన్. చేశాను. అది పండించినప్పుడు చెప్పాడు చేతిలో, ఇది సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి, అబ్బాయిలో లోపం ఉన్న వాళ్ళకి ఈ బియ్యం పనిచేస్తాయి అని చెప్పాడు. ఇదంతా యాదృచ్ఛికం. నాకు ఆయన ఎవరో తెలియదు, నాకు ఇచ్చారు. మరి నాలాగే ఎంతమందికి ఇచ్చారో కూడా నాకు తెలియదు. ఆ విత్తనం పేరు మా పిళ్ళై సాంబా. మా పిళ్ళై సాంబా. మా పిళ్ళై అంటే తమిళ ఎవరికైనా వచ్చుంటే మా పిళ్ళై అంటే అల్లుడు గారు, అల్లుడి బియ్యం అని దాని పేరు. అంటే ఒకదానికి ఒక హిస్టరీ ఎలా ఉందో చూడండి. ఒక విత్తనం వెనక దాంట్లో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు వాళ్ళ కల్చర్లో ఎలా కంటిన్యూ చేశారు అనేది మీకు అర్థమవుతుంది. అది తీసుకున్నాను. అప్పటికి నా దగ్గర ఒక 300 రకాలు ఉన్నాయి. దీన్ని కూడా జత చేసుకుని వికారాబాద్లో ఫస్ట్ దీన్ని పండించాం. పండించేటప్పుడు సూర్యుడికి నమస్కారం చేసి, భూదేవికి చేసి, కొబ్బరికాయ కొట్టి, పసుపు కుంకుమ చల్లి పండిస్తాం. ఈ పండించిన తర్వాత ఆ గింజల్ని ఇచ్చేవి గుప్పుడు గింజలే కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని చేసి 1 ఎకరానికి తయారు చేసాం. చేసిన తర్వాత ఇది యాదృచ్ఛికమే, నా 43 ఎకరాల పొలానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు, తర్వాత ఆవులకి షెడ్లు, అక్కడ మేము ఉండటానికి ఇవన్నీ కడతానికి నాగరాజు అనే ఒక అతను నా దగ్గర పనిచేయటానికి మచిలీపట్నం నుంచి వచ్చాడు అక్కడ వికారాబాద్కి. దాంతోపాటు వాళ్ళ టీం అంతా. అలా 2 నెలలు 3 నెలలు దశల వారీగా వర్క్ చేస్తున్నప్పుడు మేము ఏవేది తింటున్నామో మా దగ్గర పనిచేసే గోపాలకులందరికీ అదే భోజనం, అందరం కలిసే చేస్తాం. అలా తిన్నప్పుడు ఆయన అక్కడ ఉన్న అన్ని రోజులు మా పిళ్ళై సాంబాతో భోజనాలు అందరం చేసాం. ఇది జరిగిపోయింది. మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. 2-3 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు పిలిచామో అప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఫస్ట్ నాకు చెప్పిన మాట ఏంటంటే, సార్ నేను తండ్రిని అవుతున్నా సార్ అన్నాడు, తలకాయ వంచుకొని. అంటే మీకు అంటే ఈ మధ్య పెళ్ళి అయిందా అని అడిగా. లేదు సార్, నాకు 16 ఏళ్ళు అయింది పెళ్ళి, 16.5 సంవత్సరాలు అయింది అన్నాడు. హాస్పిటల్ అన్నీ అయిపోయినాయి, గుళ్ళు కూడా అన్నీ అయిపోయినాయి అన్నాడు. పిల్లలు పుట్టలేదు అన్నాడు. మరి మీ పొలంలోకి వచ్చినాక నాకు ఆ శక్తి వచ్చింది అన్నాడు. నాకు అర్థం కాల. ఆ బియ్యం అప్పుడు వండాము అనేది కూడా నాకు గుర్తులేదు. అతని ప్రవర్తనలో మార్పు నేను గమనించాను. అంతకుముందు ఒక రకంగా అంటే నాకు పిల్లలు లేరు అని లోపల అనుకుంటారేమో. మరి వాడికి మొన్నే పెళ్ళయింది, వాడికి పిల్లలు పుట్టేశారు, నాకు పుట్టలేదు. అందుకని సెటైర్లు వేస్తూ ఉండేవాడు ఎక్కువ. అందరిని ఏదో ఒకటి అంటాం, దాన్ని ఆనందం పొందుతాం. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే,
పొలైట్గా సమాధానం చెప్పటం, సంతృప్తిగా మాట్లాడటం, ఇది నేను గమనించా. ఈ మార్పు అతనిలో ఎందుకు వచ్చింది అనేది చూసిన తర్వాత అప్పుడు వరకు ఆ బియ్యంతో జరిగింది అనేది కూడా నాకు గుర్తులేదు. అన్ని రకాల బియ్యాలు నా పనుల్లో నేను తిరుగుతున్నప్పుడు నాగసముద్రం అనే ఊళ్ళో నరసింహ అతను, అప్పటికి పెళ్ళి 6 ఏళ్ళైంది. అతనికి నా షాపులో, మిఠాయి షాపులో పనిచేసే అరూప్ అనే మాస్టర్కి, ఇద్దరికి ఆ బియ్యం పండిన తర్వాత మెయిన్ మాస్టర్ చెప్పాడు, వీడికి పిల్లలు లేరు, బాధపడుతున్నాడు. 5 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చాను. అరూప్ సాహు అతని పేరు. ఆ ఇచ్చిన అనేది అలా చెప్పలేదు, కానీ కమల పిల్లలు పుడతారని అబ్బాయికి మాత్రం కమల పిల్లలు పుట్టారు. 6 సంవత్సరాలకి ఒక బాబు, ఒక పాప. అలాగే నరసింహకి ఒక ఆడపిల్ల పుట్టారు. ఈ 2 పుట్టిన తర్వాత ఈ ఫస్ట్ నాగరాజుకి అప్పుడు ఏం బియ్యం వండారు అన్ని మిల్లింగ్ చేసి అన్ని డేట్లు చూస్తే మా పిల్లే సాంబ. అప్పుడు ఈ ముగ్గురికి పుట్టినాక దీన్ని రూఢి చేసుకున్నాను. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడదామనేసరికి ఆయన మన మధ్య లేరు. ఆయన కోవిడ్ టైంలో చనిపోయారని తెలిసింది, దానికి ముందు ఎప్పుడో. ఈ రహస్యాలు మనకి ఆ పెద్ద మనిషి ఆ విత్తనం ఇవ్వకపోతే నాకు ఎలా తెలుస్తాయి? ఆ ఇచ్చింది ఇంతేగా అని చెప్పి నేను అశ్రద్ధ చేసి పక్కన పడేసి ఉంటే ఏం జరిగేది? ఇది నాది కాదు, ఆయన చేయించుకున్నాడు మనతో. అది ఇక్కడ రేపు జరగబోతుంది. కులాకర్ అని ఒక అద్భుతమైన బియ్యం ఉంది. గర్భాశయం సంబంధించిన ఏ సమస్యకైనా అది సమాధానం చెప్పుద్ది. కులాకర్. ఈ 2 మన చుట్టుపక్కల, మన తెలంగాణలో, మన చుట్టుపక్కల గ్రామాల్లో దీన్ని పండించి ధాన్యపు రాసులతో నిల్వ ఉండాలి. ఇక్కడ వచ్చిన భక్తులకి దీన్ని అమ్మకాల ద్వారా ఇది స్వయం ఉపాధిగా జరగాలి. ఒకళ్ళ కోసం మనం ఎదురు చూడకుండా డబ్బు కోసం భక్తులకు కావాల్సిన వాళ్ళకున్న అనారోగ్య సమస్యల్ని ఈ 2 బియ్యాలతోనే ఇది జరగాలి. జరుగుద్దు కూడా. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేదు ఇది. మా సేవ్ కార్యాలయంకి వచ్చిన వాళ్ళు, ఈ బియ్యం తీసుకెళ్ళిన వాళ్ళకి 100 మంది పిల్లలు పుట్టారు. నేను 2 ఫోటోలు నిన్న వచ్చి నాకు చూపిస్తాను, మీకు పంపిస్తాను. కుల్లాకార్ బియ్యం, ఆవు నెయ్యి ఇచ్చిన తర్వాత పుట్టిన పిల్లలు తేజస్ మీరు చూస్తారు. ఎంతసేపు అయినా ఆ పిల్లలు చూడాలనిపిస్తుంది మనకి, అంత అందంగా ఉన్నారు ఆ ఫోటోలు చూస్తే. తాడి చెట్లు నరికేస్తున్నారు. తాడి చెట్లు నరకకుండా ఈ మంచం 20 సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చు. ఇది మన ఊర్లో ఎవరైనా ఆసక్తి ఉంటే ఇది నేర్పిద్దాం. ఇలాంటి కుటీర పరిశ్రమలు మన రాంపల్లిలో తయారయ్యి ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ ఇస్తే కింద మన చేతి వృత్తులతో, ఇక్కడికి వస్తే చేతి వృత్తులు దొరుకుతాయి. చైనా వస్తువులు ఏమి దొరకవు ఇక్కడ, ప్లాస్టిక్ వస్తువులు ఏమి దొరకవు ఇక్కడ. ఇలాంటి షాపులు ఎక్కడ పెట్టదు. మనల్ని చూసి ఏదో ఒకనాడు తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా వచ్చి ఈ చేతి వృత్తులు పెట్టాలన్న ఆలోచన వాళ్ళకి వస్తే సంతోషం. కొండ మీద అంతా చైనా వస్తువులు వచ్చేసినాయి కదా. చేతి వృత్తులు అనేది యంత్రం లేకుండా, విద్యుత్ లేకుండా, ఇంధనం లేకుండా తయారు చేసిన వస్తువు ఇది. తాటి కమ్మతో తయారు చేస్తారు. దీని మీద పడుకోవటం వల్ల ఏంటంటే దీనిలో 7-8 రకాల అల్లికలు ఉంటాయి. ఈ అల్లికలు 2 mm థిక్నెస్ ఉంటుంది. ఇది 1 mm 2 mm థిక్నెస్ ఉంటుంది. అది ఒకదాని మీద ఒకటి ఎక్కినప్పుడు 2-3 mm డిఫరెన్స్ వస్తుంది ఈ అల్లికల్లో. దీని మీద పరుపు వేసుకోకుండా పడుకోవటం వల్ల, ఒక పల్చటి బట్ట వేసుకుని పడుకోవటం వల్ల బోన్స్కి, మజిల్స్కి, నర్వ్స్కి మనం ఇలా పడుకున్నప్పుడు ప్రెషర్ అయ్యి రక్త ప్రసరణ అనేది అన్ని అవయవాలకి ప్రాణవాయువు, రక్త ప్రసరణ జరగటం వల్ల బాడీ పెయిన్స్ ఉండవు. ఇది సైంటిఫిక్గా అని చెప్పే రీజన్. మనం ఇంత లావు పరుపు మీద పడుకుంటాం మంచిదని, డబ్బులు ఉన్నాయి కదా కొంటున్నాం, పడుకుంటున్నాం. కానీ ఇది మనం ప్రెషర్ గురి కాదు. చిన్నప్పుడు మన తాతలు ఇక్కడ ఉన్నవాళ్ళు నులక మంచం మీద పడుకుంటే వీపు మీద ఈ ఇంప్రెషన్ పడేది చూసారా? మీకు గుర్తుందా? లెగంగానే తాతలకి వెనకాల అచ్చులు పడేది. ఇదేంటంటే ప్రతి అవయవానికి రక్త ప్రసరణ జరుగుతుంది. ఇలా కదులుతూ ఉంటాం పడుకున్నప్పుడు. దీంట్లో తల్లి మంచం, పిల్ల మంచం 2 తయారు చేస్తారు. తల్లి పడుకున్నప్పుడు పిల్ల చప్పుడు చేస్తూ ఉంటే తల్లి మెలకు వచ్చినప్పుడు ఏమవుతుంది? పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. తల్లి ప్రశాంతంగా పడుకుంటేనే పాలు వస్తుంది. అందుకని పిల్ల పడుకోగానే తీసుకొచ్చి ఈ మంచం మీద పడుకోబెడతారు. తల్లి మంచం దీనికన్నా ఎత్తు ఉంటుంది కొంచెం. పిల్ల లెగంగానే ఆ మంచాన్ని తల్లి మంచం కింద తోసేస్తారు. అంటే ప్లేస్కి కూడా ఇంట్లో అడ్డు లేకుండా అలా డిజైన్ చేసింది భారతదేశం. ప్రతి ఇంట్లో ఇలాంటివి ఉండయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కల్చరు. ఇది తమిళనాడులో ఇలా వాళ్ళు వాడుకునేవాళ్ళు. మనం గోగునారతో చేసుకునేవాళ్ళు. మనకి
కొబ్బరి ఎక్కువ కదా గోదావరి జిల్లాలో, కొబ్బరి తాడుతో మంచం చేసేవాళ్ళు. ఇదంతా స్థానికంగా ఉన్న వనరులతో తయారు చేసుకునేవాళ్ళు. చేతి వృత్తులు ఎన్ని బతికితే భూతాపం అంత తగ్గుద్ది. ఇప్పుడు మనం అన్ని యంత్రాలతో తయారు చేసిన వస్తువులు, కరెంటుతో తయారు చేసిన వస్తువులు వలన మనకి ఈ టెంపరేచర్, ఈ సంవత్సరం ఎంత ఉంది టెంపరేచర్ అందరికీ అర్థమైంది కదా. ప్రతి సంవత్సరం పెరుగుతుందా అలాగే ఉంటుందా? పెరుగుతుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే కదా, దీంట్లో దాయటానికి ఏమీ లేదు. రేపేంటి ఇలాగే ఉంటే రేపేంటి పరిస్థితి? మనవాళ్ళు ఎలా బతకాలి భూమి మీద? వాళ్ళ పిల్లలు ఎలా బతకాలి? బ్యాంకు బ్యాలెన్స్తో టెంపరేచర్ అని తగ్గుద్దా? తగ్గదు కదా. నేచర్ బ్యాలెన్స్తోనే టెంపరేచర్ తగ్గుద్ది కదా. నీరుని ఒక విలువైన వస్తువు కింద మనం ఎవరు గుర్తించటం లేదు. నీరు అనేది ఒక విలువైన వస్తువు కదా, పంచభూతాల్లో ఒకటైంది. మరి ఆ నీరుని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఒక వస్తువుతో మన నీటిని మనం పాడు చేసుకుంటే పంటలు ఏమవ్వాలి, పక్షులు ఏమవ్వాలి, జంతువులు ఏమవ్వాలి? మీరు ఇంట్లో తాగే నీళ్ళల్లో ఇంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొక్క వేసుకుంటే ఆ నీళ్ళు మీరు తాగుతారా? తాగరు కదా. మరి చెరువులు వేస్తున్నప్పుడు మీరు ఏమవుతున్నారు? మీ నోటికి వచ్చేతేనే మీకు సమస్య. రేపు వచ్చే దాని గురించి మీరు ఆలోచన చేయకపోతే ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది 40 సంవత్సరాల దగ్గరగా మన చెరువులను పాడు చేస్తుంది కదా. మట్టి మన సంస్కృతి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విదేశీ సంస్కృతి. మట్టిలో ఒక గింజ పెడితే అదేమొస్తుంది? మొలకొస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో పెడితే జీవం ఉంటుందా? ఉండదు కదా. మరి ఇలాంటివి మనం ఈ స్వామివారి దేవస్థానం నుంచి మట్టి విగ్రహాలను చేసి ఈ పక్కన ఉన్న చెరువులన్నింటినీ కూడా మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకురావటానికి ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని నిషేధించటం. కుమ్మరన్న చాలా గొప్పోడు. కుండ ఏదైతే ఉందో, కుండ ఫస్ట్ కనిపెట్టింది మన అన్నం వండుకుంటాకి కుమ్మరన్నే. కుండలో అన్నం వండుకుంటే అది 100% ఆల్కలైన్ ఫుడ్. ఈ కుండని మనం వదిలేసాం. ఈ కుండలో అన్నం వండుకుంటే 3 రోజులు చెడిపోదు అన్నం. పూరిలో ప్రసాదం తీసుకుని రాజీవ్ దీక్షిత్ గారు ట్రైన్లో బయలుదేరి ఢిల్లీ వెళ్తాకి 3 రోజులు పడితే ఆ కుమ్మరని చెప్పాడంట, మీరు పట్టుకెళ్ళండి అన్నం చెడిపోదు అని. ఈ విషయం ఎవరికి తెలుసు? ఆయన చెప్పకముందు నాకు తెలియదు, బహుశా మీకు తెలిసి ఉండదు. పెద్దవాళ్ళు కొంతమంది తెలిసేమో కానీ అన్నం 3 రోజులు ఉంటుంది కుండలో వండడం. ఈ కుండలో మట్టి ఏదైతే ఉందో 18 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కుమ్మరన్న వేసవి కాలంలో కొంతమంది ఫ్రిడ్జ్ వాటర్ ఇష్టం లేని వాళ్ళు, కొంచెం ఇంకా ప్రకృతి కల్చర్ అన్న వాళ్ళు ఆ కుండల్ని ఆదరిస్తున్నారు. మట్టి కుండల్లో నీళ్లు తాగుతాం అనేది కదా. అందరూ ఫ్రిడ్జ్ వాటరే తాగుతున్నారు కదా. మరి కుమ్మరన్న ఎలా బతకాలి? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నగరానికి వచ్చి ఆటో డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, ఏదైనా ఉద్యోగాలు అలా చేస్తున్నారు. ప్రతి కులంలోనూ అలాగే ఉన్నారు కదా. వీళ్ళకి మనం ఏం చేయాలి? మట్టి విగ్రహాల సంస్కృతి నేర్పాలి. మన ధర్మం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం పండుగలు మనం చేసుకుంటాం కదా. మట్టి విగ్రహాలు నేర్పించే పని చేసి అక్కడ ఆ విగ్రహాలు తయారు చేయడానికి శిక్షణ ఇచ్చి మన స్వామివారి ఎనుకలోని గుట్టతో ఇవన్నీ మనం అమ్మకాలు చేద్దాం. 2 విగ్రహాలు 7,000 రూపాయలు, నేను డబ్బులు ఇచ్చేసాను, నువ్వు దీనికి రంగులేమా, ఇది నాది, మన చెరువు, మన మట్టి, మన పండుగ అని బోర్డు పెట్టించారు. ఆ రెండిట్ల కోసం 50 మంది వచ్చారు ఆ రోజున. అప్పుడు హెచ్ఎండిఏ అని ఉండేది. ఆ హెచ్ఎండిఏ వాళ్ళు ఇలా వర్క్షాప్ పెట్టి ఇలా చేస్తానంటే నాకు అప్పుడు ఎన్టీఆర్ గార్డెన్లో ప్లేస్ ఇస్తే అప్పుడు 100 విగ్రహాలు తయారు చేశాను నెక్స్ట్ ఇయర్కి. వాటి కోసం 500 మంది వచ్చారు. అంటే ఇది జనంలోంచి వచ్చిన మార్పు. జనం ఇలా కోరుకుంటున్నారు, అందుబాటులో లేదనేది అర్థమవుతుంది. అలా ఇప్పుడు 5 జిల్లాలో చేస్తున్నాను నేను. 5 జిల్లాలో ఒక 100 మంది బెంగాలీ కళాకారులు మన రాష్ట్రంలోనే ఉండిపోయారు 20 ఏళ్ళ నుంచి. వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే హుస్సేన్ సాగర్లో పడే 65,000 విగ్రహాల్లో మనం చేసేది 3,000 విగ్రహాలు. ఇంత డ్యామేజ్ జరిగిపోతుంది చెరువుల వల్ల, ఈ పండగల వల్ల, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల. ఇప్పటికీ నా దగ్గర 365 రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక విత్తనం మీరు తీసుకుని దీన్ని మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రోజుల్లో స్వామివారికి తొలి ఏకాదశి రోజున మీరు నైవేద్యం ఇవ్వటానికి మనసులో అనుకోండి. మీరు ఏది అనుకుంటే ఆ పనులు అవుతాయి. నేను ఇప్పుడు వరకు మీ అందరికీ స్వామివారి ఎదురుగా కూర్చొని చెప్తున్నాను,
భూమికి నష్టం లేకుండా నేను బతుకుతున్నాను, నా వల్ల ఎంత నష్టం లేకుండా బతకచ్చు, నా వల్ల భూమి బాధపడకూడదని ఇలాంటి పనులు 96 నుంచి నేను చేస్తున్నాను. నా మనసులో ఒకళ్ళని కలవాలనుకుంటే వాళ్ళని కలిసేస్తాను, వాళ్ళు నాకు సమయం ఇస్తారు. ఇలా ఇప్పుడు వరకు అన్నీ జరిగాయి. ఎంతమందిని అనుకున్నాను అంతమందిని కలిశాను. అది నా కోసం కాదు, ఈ భూమి కోసం, మన సంస్కృతి కోసం, మన ధర్మం కోసం. నా వ్యక్తిగత కోరికలు ఏమీ లేవు. అలా అందరినీ కలిశాను. దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి భోజనం చేశాను. వాళ్ళతో కలిసి ఎన్నో విషయాలు, వాళ్ళ విషయాలు తెలుసుకున్నాను. ఎన్నో విషయాలు జరిగినాయి. మీరు ఏదనుకుంటే అది అవుతుంది. ఒక విత్తనాన్ని స్వామివారికి ఆకలితో ఉన్నాడు ఆయన. మీరు పెట్టే, అంటే మీరు కాదు, రవీంద్ర గారు కాదు, హనుమంతరెడ్డి గారు కాదు, వేరే దేవాలయాల్లో సైంటిస్ట్ తయారు చేసిన బియ్యాలతో స్వామివారికి నైవేద్యం ఇస్తున్నారు. ఇది మహాపాపం. స్వామి స్వీకరించడం. మన దేశీయ విత్తనాలు 6 లక్షల వరి విత్తనాలు ఈ భారతదేశంలో మహాభారత కాలంలో 6 లక్షల వరి విత్తనాలు ఉన్నాయని పాలేకర్ గారు చెప్తున్నారు. ఎన్ని? 6 లక్షలు. ఇంత గొప్ప దేశంలో మనం పుట్టాం. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయి ఇప్పటికి 5,000 రకాలు బతికే ఉన్నాయి. 5,000 రకాల వరి విత్తనాలు బతికే ఉన్నాయి. 365 రకాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. 365 రకాలు నుంచి 400, 500 వరకు కూడా ఉన్నాయి. అక్కడ ఇక్కడ మనం ఏరుకుంటే ఒక విత్తనాన్ని మీరు దత్తత తీసుకోండి. 365 రోజులు ఏదో ఒక రోజు స్వామి మీ పొలానికి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఆయనది సంపద ఇది కదా. దీంట్లో కులాకార్ అనేది ప్రతి గ్రామంలో పండించాల్సిందే. ఎందుకంటే పిల్లలు బాగుంటేనే, ఆడపిల్లలు బాగుంటేనే రేపు మన ధర్మం నిలబడుతుంది. వాళ్ళకి చాలా చాలా సమస్యలు ఉన్నాయి. నగరాల్లో జీవించే ఈ ఐటీ ఉద్యోగస్తులు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, అమ్మ నాన్నకు దూరంగా ఉండటం వల్ల, చెప్పే నాదుడు లేకపోవటం వల్ల వాళ్ళు ఈ బుక్ చేసుకుని తింటున్నారు. ఆ 3-4 రోజులు ఆడవాళ్ళు బయట ఉండే సమయంలో తినకూడని ఆహారం తింటున్నారు అనేది ఒక నివేదిక. వాళ్ళు ఈ బుక్ చేసుకుని స్విగ్గీ, జొమాటో లాంటివి బుక్ చేసుకోవటం వల్ల స్పైసీ ఫుడ్ తినాలి అనిపిస్తాం, తినకూడదని చెప్పేవాళ్ళు లేరు. అలాంటివి వాళ్ళు ఏ ఆయిల్తో వండుతున్నారో తెలియదు. ప్లాస్టిక్ కవర్లో దాన్ని వేడివేడిగా చేసి చాలా స్పీడ్గా తీసుకొచ్చి మనకు ఇవ్వాలి. దానికి ఏదో టైం ఉంది. అది ఆ టైం లేపు తీసుకురాకపోతే ఏదో మళ్ళీ వాళ్ళకి ఏదో అవుతుందంట. అంటే వేడివేడిగా అనారోగ్యాన్ని మన దగ్గరికి తీసుకొస్తాకి ఎంత కష్టపడుతున్నారో చూడండి వాళ్ళు. ఈ చదువులు ఎక్కడికి వెళ్ళి మన పెద్దలు చెప్పినవి ఆడపిల్లలు ఎందుకు వినట్లేదు? ఇలాంటివి తింటే వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్, గర్భాశయానికి సంబంధించిన ప్రాబ్లం రావడానికి ఆ సమయంలో తినాల్సిన ఆహార నియమాలు పాటించకపోవడానికి ప్రధానమైన కారణం. ఈ విషయాలని ఎవరు చెప్పాలి? ఏ స్వాములైనా చెప్తున్నారా? పోనీ విద్యా సంస్థల్లో, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు వీటికి సంబంధించిన కోర్సులు విడిగా ఉన్నాయా? ఇవి తినకూడదని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఒక సెలబ్రిటీని పెట్టి టీవీలోను, యూట్యూబ్లో చూపించి ఇది తినేసేయండి అని చెప్తున్నారే. ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇంత కష్టం చేసి మనల్ని పెంచి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నగరంలోకి వచ్చి మనం ఇలాంటి తింటే రేపు మీ పిల్లలు ఎవలా పుడతారు? వీటిలన్నిటికీ పరిష్కారం కుల్లాకార్ రైస్. ఈ కుల్లాకార్ రైస్ని ఎవరు తిన్నా సరే గర్భాశయం ప్రాబ్లం అన్నీ పోతాయి. గంజి చాలా ముఖ్యం. గంజి తీయాలంటే మీరు కుమ్మరన్న కుండను తీసుకోవాలి. కుండ రాత్రి నానబెట్టుకుని తెల్లారి వండుకోవాలి. ఈ బియ్యాలు ఏవైనా సరే, కులాకార్ బియ్యం ఎవరైనా తినచ్చు. గర్భిణీలు తినచ్చు, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినచ్చు, బాలింతలు తినచ్చు. ఒకవేళ కమల పిల్లలు పుట్టినా తల్లి దగ్గర పాలు ఉంటాయి. 2 పిల్లలకు సరిపడే పాలు తల్లి దగ్గర ఉంటాయి. ఎంత రచన చేశాడు చూడండి దేవుడు. వీర్యం పెరగడానికి ఒకటి తయారు చేశాడు. సంతానంలో 2 పిల్లలు పుడితే తల్లికి 2కి సరిపడే పాలుని తీర్చడానికి, కడుపు నింపడానికి తల్లి దగ్గర ఆ బియ్యం తినిపిస్తే పాలు వస్తాయి. ఏం తక్కువ చేశాడు దేవుడు మనకి? ప్రకృతి ఏం తక్కువ చేసింది? ఎంత తప్పులు చేసినా భరించి మనకి ఇంకా సహకరిస్తుంది కదా ప్రకృతి. మరి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఎంత ఉందో చెప్పండి. తెలుసుకున్నాం, లేటుగా తెలుసుకున్నాం, ఇంకా అశ్రద్ధ చేయొద్దు. దీన్ని మనం అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్దాం. ఎందుకంటే దీనికి అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. ఎంఎన్సీ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, దానికి సెలబ్రిటీస్ చెప్తారు. కానీ దీనికి ఏ సెలబ్రిటీ ముందుకు వస్తాడు? చెప్పడు కదా. మీరే మీ ఊరికి సెలబ్రిటీ, మీరే చెప్పాలి నలుగురికి, లేకపోతే ఎలా తెలుస్తుంది ఇది? అందుకని కుల్లాకారు బియ్యం ఇప్పుడు మనం తినాలి. అలాంటి బియ్యాలు 40-50 ఏళ్ల క్రితం
మన గ్రామంలో ఉన్నవే, అవన్నీ పోయినాయి కాబట్టి 40-50 ఏళ్ళ నుంచే ఈ కొత్త జబ్బులని బయటకు వచ్చినాయి. అమ్మమ్మకి పీసీఓడి ఉందా? లేదు కదా. తాతయ్యకి ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందా? ఇన్ఫెర్టిలిటీ లేదు కదా. మరి ఎన్ని ఎందుకు వచ్చినాయంటే మన దారి తెప్పాము. తాత ఉన్నప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి ఈ భూమి మీద, లేవు కదా. మరి అభివృద్ధి అనేది ఏమి అభివృద్ధి? ఇది దీన్ని అభివృద్ధి అని ఎలా అంటారు? నెక్స్ట్ తరానికి సరైన దారి చూపించకుండా ఈ పెద్ద పెద్ద కార్లు, భవనాలు, పెద్ద పెద్ద రోడ్లు, విమానాశ్రయంలో దిగి నగరానికి రావాలంటే 12 కిలోమీటర్ల దూరంలో ఇరువైపులా పెద్ద పెద్ద బిల్డింగులు, ఆ బిల్డింగుల ముందు పెద్ద హోర్డింగ్, మా హాస్పిటల్కి రండి, చాలా పెద్ద హాస్పిటల్ అని హోర్డింగ్ ఉంది. అంటే ఎవరైనా విదేశీయులు వస్తే ఇంతమంది జబ్బులు ఉన్నారా ఇక్కడ అని చెప్పుకుంటాకి హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నాయి కదా. ఇది ఎలా ఆరోగ్యమైన సమాజం చెప్పండి? ఒక హాస్పిటల్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? ఇది ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన బాధ్యత. శ్వాస తీసుకునేవాళ్ళు, అన్నం తినేవాళ్ళందరూ బాధ్యత. కల్చర్ని విడిగా చూడలేం, కలిసి చూడాల్సిందే. నేను ఐటీలో ఉన్నాను, నాకు సమయం లేదు, లేకపోతే మా పొలాలు కౌలుకు చేస్తున్నారు అంటే ఇది ఇన్నాళ్ళు పెంచి పోసింది ఆ భూమి. అదే భూమిలో తాత బతికాడు, నాన్న బతికాడు, మనం బతికాం. మరి మన పిల్లలు వచ్చేసరికి దాన్ని ఎవరికో సంబంధం లేని వాళ్ళకి ఇస్తే ఆ మక్కువ ఎలా ఉంటుంది భూమి మీద? వాళ్ళు విష రసాయనాలతోనే నింపుతారు. సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయ విధానానికి సంబంధించిన పుస్తకం. ఎవరైతే రిటైర్మెంట్ అయిన ఇక్కడ ఉన్నారో పెద్దవాళ్ళు, మాస్టర్లు, ఇది చదివి సులువుగా గ్రామంలో చదువు రాని వాళ్ళు, వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి విడమర్చి చిన్న చిన్న కథలుగా చెప్పండి. వ్యవసాయం మీద మక్కువ పెంచండి. ఈ పుస్తకం చదివితే మీకు వ్యవసాయం మీద, భూమి మీద, మన పంటల మీద, అన్నిటి మీద ఒక అవగాహన వస్తుంది. ఇది వ్యవసాయానికి సంబంధించిన ఒక భగవద్గీత. అంత గొప్ప పుస్తకం ఇది. ఇది ఎన్నో సంవత్సరాలు కష్టపడి తయారు చేశారు. మొన్న తిరుపతిలో దీన్ని ప్రవేశపెట్టాము. ఇప్పుడు 5 కాపీలు మాత్రమే తెచ్చాను. వ్యవసాయం సంబంధం లేని వాళ్ళు కూడా చదవచ్చు. చదివి సంబంధం ఉన్న వాళ్ళకి చెప్తే మీరు మాస్టర్లు అవుతారు. నా పని అయిపోయింది అనుకోమాకండి. గ్రామంలో సభలు పెట్టి సాయంత్రం పూట, ఇలాంటి సాయంత్రం సమయంలో పిల్లలకి చెప్పడానికి ప్రయత్నం చేయండి, రైతులకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది అయినా మనం పిల్లలకి చెప్తే నగరాలకి, అమెరికాకి వెళ్లకుండా ఆగుతారు. అందరూ వెళ్ళిపోతే రేపు ఎవరు నిలబెడతారు గ్రామాలని, మనకు కావాల్సిన భోజనాన్ని? ఏ జీవి అయినా సరే ఇంకొక జీవిని అనుకరణ చేస్తుందా చెప్పండి? మనం అనుకరణ చేయటం వల్ల ఎంత నష్టపోయాం, పోల్చుకోవటం వల్ల నష్టపోయాం. ఈ పోటీ రావడం కూడా పోల్చుకోవటం, కంపేర్ చేసుకోవటం వల్ల జరుగుతుంది. ఇవన్నీ తగ్గించుకుని కృతజ్ఞతాభావంతో, ఈ భూమి మనకు అన్నీ ఇచ్చింది. మనం ఇక్కడ పర్మనెంట్ అడ్రస్లు ఎవరికి లేవు కదా, టెంపరీ అడ్రస్లే కదా. వెళ్ళిపోయేలోపు చక్కదిద్దుతామంట. నేను ఎంతో కొంత చక్కదిద్ది వెళ్ళిపోతాం. మన భారతదేశంలో ఒక అత్యంత ధనవంతుడు ఉన్నాడు, శ్రీమంతుడు. ఆయన పేరు ముఖేష్ అంబానీ. మీ అందరికీ తెలుసు. ఆయన ఇల్లు ఎన్ని అంతస్తులు తెలుసా మీకు? 42 అంతస్తులు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది? 4, 5 కదా. అసలు అన్ని ఫ్లోర్లు ఒకరోజు తిరుగుతాక అవుద్ది వాళ్ళకి? అవదు. మరి ఎంత కట్టుకున్నాడు ఆయన? ఇది కాకుండా పైన హెలికాప్టర్ దిగుద్ది, తెలుసా మీకు అది? అంటే డబ్బు ఇచ్చాడు భగవంతుడు ఆయనకి. ఒక గ్రామానికి సంబంధించిన ఇటుకల్ని, ఒక గ్రామానికి సంబంధించిన సిమెంట్ని, ఒక గ్రామానికి సంబంధించిన వనరుల్ని ఆయన ఒక్కడే వాడేసుకున్నాడు కదా. ఈ సంపద ప్రకృతి సంపద. 4, 5 ఉన్న ఇంటికి ఒక గ్రామానికి ఎంత కావాలో 40 అంతస్తులు అంటే ఒక్కొక్క అంతస్తులు ఎన్ని ఉంటాయి? 2-3 పోర్షన్లు ఉంటాయి కదా. ఒక పోర్షన్ అయితే ఉండదు కదా. 40 × 4 పోర్షన్, 3 పోర్షన్లు వేసుకుంటే 120 గడపలు. అంటే ఒక గ్రామంలో అన్నీ ఉండేది 120 కుటుంబాలకు సంబంధించిన సంపదని నాకు దగ్గర డబ్బులు నేను వాడేసుకుంటే ఇది ఉన్మాదం అంటారు. ఇది ఉగ్రవాదమే. తీవ్రంగా ఏది చేసినా అది ఉన్మాదమే. ఇది చేయకూడదు. డబ్బులు ఇచ్చింది దీనికోసం కాదు, డబ్బులు ఇచ్చింది మంచి జరగటానికి ఇచ్చారు. పోనీ ఈ డబ్బు మనకు ఉపయోగపడిందా అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళ ఇంట్లో ఇంత డబ్బు ఇచ్చాడు, ఒక జబ్బుని ఇచ్చాడు. ఆ డబ్బుతో ఆ జబ్బుని ఎందుకు నయం చేయలేకపోయాడు? ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దేశంలో హాస్పిటల్ని తీసుకొచ్చి పెట్టి లేటెస్ట్ టెక్నాలజీలో వాళ్ళ అబ్బాయిని సరి చేయించుకోవాలిగా. అంటే ఇక్కడ డబ్బు పని చేయట్లేదు. దానికి ఆహారమే. భూమి నుంచి ఒక గింజ భూమిలో పెడితే 1000 గింజలు.
ఎంతమంది కడుపు నింపింది ఈ భూమి, ఎన్ని సంవత్సరాలుగా నింపుతుంది, ఎంత వైవిధ్యం. విత్తనం గొప్పతనం మీకు చెప్తాను. ఈ బండ మీద మీరు నల్ల బియ్యం పండించండి. ఈ బండం చూసారా, దీని మీద నల్ల బియ్యం. వచ్చే సంవత్సరం అక్కడ నల్ల బియ్యం వేయండి, ఇక్కడ ఎర్ర బియ్యం వేయండి. ఇక్కడ నల్ల బియ్యం వచ్చే సంవత్సరం అక్కడ వేస్తే మళ్ళీ ఆ నల్ల బియ్యం వస్తాయి, అక్కడ ఎర్ర బియ్యం ఇక్కడ వేస్తే మళ్ళీ ఎర్ర బియ్యం వస్తాయి. విత్తనంలో ఏమైతే దాంట్లో ఉన్నాయో కాపరు, ఐరన్, జింక్ ఏవైతే ఉందో దాన్ని మాత్రమే విత్తనం ట్రేస్ చేస్తుంది. దాన్ని విత్తనం ద్వారా. విత్తనం గొప్పతనం చూసారా, భూమి అదే, భూమి అన్నపూర్ణేశ్వరి. ఏది వేస్తే ఆ విత్తనంలో ఆ భూమిలో ఉన్న దాన్ని ట్రేస్ చేసి మనకి ఇస్తుంది. ఎంత గొప్ప విషయం విత్తనం యొక్క. బ్రహ్మ సృష్టి ఇది, భగవంతుడి సృష్టి ఇది. కర్మాగారంలో తయారైంది కాదు, దేశీ విత్తనం బ్రహ్మ సృష్టించాడు. ఇవన్నీ అంతరించిపోతున్నాయి. రామ లక్ష్మణ్ అని ఒక విత్తనం ఉంది, తెలుసా మీకు? జుగల్బందీ అంటారు, రామ లక్ష్మణ్ అంటారు. ఒక విత్తనంలో 2 గింజలు ఉంటాయి. వరిలో పల్లీలు ఎలా ఉంటాయి, 2 గింజలు ఉంటాయి కదా, వరిలో కూడా 2 గింజలు ఉంటాయి. దాని పేరు రామ లక్ష్మణ్. చిట్టి ముత్యాలు మీరు విన్నారా? అది ఇక్కడది. ఎంతమంది తిన్నారు దాంతో భోజనం? ఓ చిట్టి పండించారు. ఇది ఈ భూమిది కాకతీయుల కాలం కన్నా ముందుది. దీన్ని గౌరవంగా పెట్టేవాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే గౌరవంగా దీంతో పెడతాం అనేది చిట్టి ముత్యాలు. గోవింద భోగ్ అని ఒకటి ఉంది, అది సేమ్ ఇలాగే ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. గోవిందునికి ప్రసాదం పెడతారు, గోవింద భోగ్. ఆదిత్య గారు వాడుతున్నారు 2 సంవత్సరాల నుంచి. దీంట్లో గొప్పతనం ఏంటంటే, మీరు 1 కేజీ తీసుకొచ్చి ఇంట్లో పెడితే రూమ్ అంతా వాసన వస్తుంది, పరిమళం వస్తుంది. ఆకలి మందగించిన వాళ్ళు ఉంటారు కొంతమంది, దాన్ని వండుతున్నప్పుడు కుండలో ఆ పరిమళానికి వాడికి ఆకలి పుట్టుద్ది. మందులు ఏం వేసుకోకర్లా, దీని పరిమళం చూస్తే వాడికి ఆకలి తినాలనిపిస్తుంది అన్న. అలా ఒక్కొక్క దాంట్లో ఒక గుణాన్ని ఇచ్చాడనమాట. నివారిణి, దాని పూర్వనామం నివారిణి. నివార నవార అంటారు. అది తిరుపతిలో ఒక అయ్యవారు చెప్పారు. అది మన నల్ల గింజ, లోపల ఎర్ర గింజ. ఒడ్లో నల్లగా ఉంటాయి, డార్క్ బ్రౌన్, లోపల ఎర్రగా ఉంటాయి. ఈ బియ్యం గొప్పతనం, బియ్యం నానబెడితే 3 రోజుల్లో మొలకలు వస్తాయి. బియ్యం నుంచే మొలకలు వస్తాయి, ఒడ్ల నుంచి కాదు. బియ్యాన్ని నూక చేసిన మొదటి భాగం నుంచి మొలకలు వస్తాయి. ఇది సృష్టిలో వింతైన విషయం. ఇది విత్తనం తోలు తీస్తే దాని ప్రాణం పోతుంది, జీవం పోతుంది కదా. మన తోలు తీస్తే మనం బతుకుతామా? చచ్చిపోతాం. దాని తోలు తీస్తే అది బతికి ఉందంటే చూసుకోండి, దాంట్లో జీవగుణం ఎంత ఉందో చూడండి, జీవశక్తి ఎంత ఉందో చూడండి. అంతేకాకుండా అది సగం పగిలిన దాంట్లోంచి కూడా మొలకొస్తుంది. నివారిణి, ఆ పేరు మేము పెట్టింది కాదు, అంటే ఏ జబ్బునైనా నివారిస్తుంది అది. ఇంకొక విషయం మీకు చెప్తాను. భారత ప్రధానమంత్రి గారు విదేశీ వస్తువులు మానేయమంటున్నారు. దాంట్లో 2 మనం మానేద్దాం. ఈ 2 దేశానికి మంచిది, మన దేహానికి మంచిది, పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం, గ్రామాలు ఆర్థికంగా ఎదగటానికి మేలు చేసిన వాళ్ళు అవుతాం. దీంట్లో ఒకటి పళ్ళపొడి, ఒకటి షాంపూ. మనం మానేయాల్సింది పేస్ట్, అలాగే షాంపూలు. ఈ 2 విదేశీ కంపెనీలే మనం వాడుతున్నాం. ఈ 2 మనం మన ఇళ్లలోంచి మానేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని కోట్ల రూపాయలు మనం ఆదా చేసిన వాళ్ళు అవుతాం, చెత్తని ఆదా చేసిన వాళ్ళు అవుతాం. ఈ 2 మానేద్దాం. ఈ రెండిట్లకి గోవే సమాధానం. గోవు నుంచి వచ్చే పంచగవ్యాస్తో తయారు చేద్దాం. ఈ భూమండలంలో అత్యంత గొప్ప వస్తువులు 2. ఒకటి ఆవు నెయ్యి, రెండోది నువ్వుల నూనె. వీటినే స్వామివారికి దీపారాధన కింద పెట్టారు, అవునా కదా? ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఏదో చేస్తారు, నువ్వుల నూనె. రిఫైండ్ ఆయిల్తో ఎవరైనా దీపారాధన చేస్తారా? చేయరు. అంటే ఇది మన సంస్కృతిలో లేదు. మరి ఇలాంటి మన నూనెలు వాడకూడదు. ఆవు నూనె తెచ్చుకోవడం వల్ల HDL, ఈ విటమిన్, కాల్షియం, కాపర్ అన్నీ ఉంటాయి, గుండె జబ్బులు రావు. ఆ నూనె తెచ్చుకోండి. ఇది చేస్తే మీరు నందిని కాపాడిన వాళ్ళు అవుతారు. గో సంతతికి నంది కీలకం కాబట్టి. 2024 జనవరి 25న ఒక కార్యక్రమం జరిగింది పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో. ఆ కార్యక్రమం పాలేకర్ గారిని గెస్ట్గా పిలిచారు. జనవరి 26 ప్రోగ్రాం గురించి పిలిచారు, 25న ప్రోగ్రాం చేశారు. దాంట్లో నన్ను కూడా పిలిచారు, గురువుగారితో పాటు నన్ను పిలిచారు. 2 సంవత్సరాల క్రితం సుమారు 1200 మంది ఆడపిల్లలు ఆడిటోరియంలో కూర్చున్నారు. పాలేకర్ గారు మొదలుపెట్టారు. గంట అయింది ఆయన స్పీచ్ స్టార్ట్ చేసి. ముందు 4 వరుసలో కూర్చున్న వాళ్ళు వింటున్నారు, 5-6 వరుసల వరకు వింటున్నారు. ఇక అక్కడి నుంచి మాటలు, సెల్ ఫోన్లు చూసుకోవడంతో ఉన్నారు ఆడపిల్లలు, అందరూ ఆడపిల్లలే. ఈయన చెప్పేశారు, అయిపోయింది. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేను
ఏం మాట్లాడతామో ఆయనే మాట్లాడినాక మాటలు ఉండవు కదా అంటే ఎంతమంది రైతుల్ని పెళ్లి చేసుకుంటారో అని అడిగారు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు 5-6 మాత్రమే ఎత్తారు చెయ్యాలి. రైతుని పెళ్లి చేసుకుంటాక ఎవరు ఇష్టపడలేదు. సరే అది అయిపోయింది. ఇక ఏం మాట్లాడాలి నాకు ఐడియా వచ్చినప్పుడు అంత మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎంతమంది తల స్నానం చేస్తుంటే బాత్రూంలో చుట్టూ రాలిపోతుంది అని అడిగారు. అందరూ చేతులు ఎత్తారు. ఈ చిట్కా నేను చివరిలో చెప్తానన్నా. మీకు అంత సైలెన్స్. నేను ఏం చెప్పానో అంతా విన్నారు. తర్వాత చిట్కా చెప్పాను. జుట్టు అంటే అందరికి ఇష్టం, ఆడవాళ్ళకి ఇంకా ఇష్టం కదా. ఒక 4 కేజీలు బరువు పెరిగినా పర్వాలేదు, కానీ 4 గంటలు ఊడితే మాత్రం రాదంతం చేసుకుంటారు కదా. జుట్టు అంటే అంత ఇష్టం. మరి ఆ జుట్టుని మీద మనం పట్టుకుందాం. ఈ ఆలోచన వచ్చింది. పాలయ్య గారు అడుగుతున్నారు, వీళ్ళందరూ సైలెన్స్ అయ్యారంటే నేనున్నప్పుడు ఎంతమంది మాట్లాడారు, ఏం చెప్తున్నాడు ఇతను అని అడుగుతారు. జుట్టు గురించి మాట్లాడుతున్నాడు అనగానే అంటే వాళ్ళ పల్స్ అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనం మట్టుకుంటే ఇది దొరుకుతుంది పరిష్కారం. ఆవు నుంచి ఒక పేడే కాదు, ఆవు మూత్రం నుంచి షాంపూ తయారు చేయొచ్చు. ఆడవాళ్ళకి ఇది అర్థమైతే రేపు వాళ్ళు పెద్ద ఈ పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళేటప్పుడు మావునైనా ఆవును కొనమంటారు, లేదా నాన్నైనా ఆవుకొని తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు కూతురు కూడా చుట్టూ ఆలకూడదు కదా. ఆడవాళ్ళు అర్థం చేసుకుంటే మొత్తం మారిపోద్ది, ఈ భూమి మారిపోద్ది కదా. చిగుళ్ళు వాకున్న వాళ్ళకి ఇలా అనగానే రక్తం వస్తూ ఉంటుంది. దీంతో పళ్ళు తోముకోవాలి. ఆవు పిడక, ఇంకా దీంట్లో ఉన్నది త్రిఫలా చూర్ణం, సాయంధవలవడం. ఈ వేలుతో మనం తోముకుంటే పడుకునే ముందు తోముకోవాలి. పళ్ళు ఎప్పుడు లేచిన తర్వాత కాదు, పడుకునే ముందు తోముకుంటే ఉదయం తిన్న ఆహారం, టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అవశేషాలు పళ్ళ మధ్యలో, చిగుళ్ళు మధ్యలో ఉంటుంది. అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఇవన్నీ జరుగుతాయి. ఏ డెంటల్ డాక్టర్స్ రాత్రిపూట పళ్ళు తోముకోమని చెప్పడు, చిగుళ్ళు తోముకోమని చెప్పడు. చిగుళ్ళు తోముకోవాలి. చిగుళ్ళు పాడైపోతే పళ్ళు పాడైపోతాయి. పళ్ళ గురించి చూపిస్తారు వీళ్ళంతా, చిగుళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఈ వేలుతో మసాజ్ చేసుకోవడం రక్త ప్రసరణ జరుగుద్ది. ఇది రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన విషయాలు, వాగ్బడులు చెప్పిన ఈ విషయాలు ఇవన్నీ, చరుకుడు చెప్పిన విషయాలు ఇవన్నీ. ఈ వేలుతో తోముకోవాలి. పై చిగుళ్ళు, కింద చిగుళ్ళు, లోపల చిగుళ్ళు, పై భాగంలో ఇది ఈ బటన్ వేలుతో. పడుకునే ముందు లేగంగానే ఇలా మీరు ఆవు పేడతో ఈ వస్తువులు తయారు చేస్తే ఒట్టిపోయిన ఆవులతో ఇంత ఉపయోగం. ఒక 2 years బ్యాక్, ఇప్పుడు 3 years బ్యాక్ సంతానానికి సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక ప్రసాదం, గరుడ ప్రసాదం ఇస్తామని చెప్పి చిలుకూరు బాలాజీ టెంపుల్ స్వామివారు అనౌన్స్ చేశారు. ఆ రోజు నగరం అంతా ట్రాఫిక్ జామ్ అయింది తెలుసా మీకు. అన్ని కార్లు అటువైపు వెళ్తారు, ఇటు ఎందుకు వెళ్తానేది ఎవరికి అంతుపట్టలేదు. అంటే నగరంలో ఎంతమంది బాధపడుతున్నారో చూడండి ఈ విషయంలో. ఈ వెదురు ఎందుకు పెట్టాలంటే కేవలం బుట్టల కోసం కాదు. 35% కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది వాతావరణం నుంచి ఆ వెదురు. టుల్డా అనే ఒక వెరైటీ. ఈ టుల్డా వెరైటీకి సైడ్ బ్రాంచెస్ తక్కువ ఉంటాయి, స్ట్రైట్గా వెళ్తుంది. దీన్ని రవాణా చేసుకుంటాకి, కట్టెని కట్ చేసి వాడుకుంటాకి సులువుగా ఉంటుంది. వెదురులో చాలా రకాలు ఉన్నాయి. అన్ని వెదురులో మనం కర్రను కొట్టి తీసుకురావాలంటే ట్రాక్టర్ పెట్టి అయినా రాదు, అలాంటివి కూడా ఉన్నాయి. ఆ చిక్కుముళ్ళు ఉంటాయి. ఈ టుల్డా వెరైటీకి అది ఉండదు. దీన్ని మీరు పండిస్తే 3-4 సంవత్సరాలకి ఈ వాతావరణం ఇంకా చల్లబడుతుంది. వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తాకి వరిని 3% తగ్గిద్దాం అనేది నేను లాస్ట్ 2 months బ్యాక్ చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. 15 నిమిషాలు టైం ఇచ్చారు, విన్నారు. కొద్ది రోజుల్లో తెలంగాణ సీఎం గారిని కూడా కలుస్తున్నాను. 3% 2 రాష్ట్రాల్లో తగ్గిస్తే 5 లక్షల ఎకరాలు 3% అంటే. ఈ ప్రత్యామ్నాయ పంటలు వరికి మనం చేస్తే వచ్చే 5 ఏళ్లకైనా టెంపరేచర్ మనం తగ్గించగలుగుతాం. వరి వల్లే టెంపరేచర్ పెరుగుతుంది. వరి అవసరానికి మించి మనం పండిస్తున్నాం.